ఫ్రెండ్స్ టోటల్గా హరిహర వీరమల్లు సినిమా అయితే అందరు చూసేశారు. సో అదైతే పక్కనైతే పెట్టండి. సో టాక్ కూడా బయటికి అయితే వచ్చేసింది. సో టాక్ అయితే యావరేజ్ టాక్ అయితే వచ్చింది. సో ఫ్లాప్ టాక్ వచ్చింది కొన్ని చోట్ల, యావరేజ్ టాక్ కొన్ని చోట్ల అయితే వచ్చింది. సో హిందీలో అయితే మూవీ తీసేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే సయ్యారా మూవీ వచ్చేసరికి 348 crores అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇదైతే చాలా బెస్ట్ థింగ్ అన్నమాట బాలీవుడ్కి. సో సయ్యారా మూవీ చాలా బాగా ఆడుతుంది కాబట్టి థియేటర్స్ మొత్తం సయ్యారాకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో హరిహర వీరమల్లు అయితే హాలీవుడ్ బాలీవుడ్లో అయితే లేదు, తీసేశారు. సో ఇంకా హాలీవుడ్ వచ్చేసరికి ఎందుకు తీసేశారు అనే విషయంగా వచ్చేస్తే హాలీవుడ్లో అయితే మూవీ అయితే సరిగ్గా అయితే ఆడతల్లా. సో కేవలం 2 కోట్ల నెట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇదైతే చాలా బ్యాడ్ థింగ్ అన్నమాట. సో టోటల్గా హరిహర వీరమల్లు ఈ వీకెండ్ కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చేసరికి దాదాపు 106 crore అయితే ఉంది. సో షేర్ వచ్చేసరికి దాదాపు 62 crores అట్లా అయితే ఉంది. సో ఇంకా దాదాపు హరిహర వీరమల్లు సినిమా వచ్చేసరికి 63 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. సో దాదాపు 100 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేయాలి. సో ఇదైతే చాలా బ్యాడ్ థింగ్ అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. సో రికవరీ బెస్ట్ కంబ్యాక్ ఎప్పుడు ఉందంటే నెక్స్ట్ మంత్ అయితే ఉంది బెస్ట్ కంబ్యాక్. సో ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్లో ఓజీ అయితే వస్తుందన్నమాట. సో ఆ ఓజీతో అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి బెస్ట్ ఫిస్ట్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఎందుకంటే ఓజీ అయితే చాలా బ్లాస్ట్ అవ్వబోతుంది. ఓజీ మూవీ కన్ఫామ్గా రాసి పెట్టుకోండి. సో ఈ షార్ట్ కావాలంటే మీరైతే తీసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆ ఓజీ మూవీ తీస్తుంది సుజిత్ కాబట్టి సో నాకైతే ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. సో ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అయింది. సో ఇక విషయానికి వచ్చేస్తే మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే మూవీలో అయితే కంటెంట్ అయితే ఉంది భయ. సో బాలీవుడ్లో వచ్చేసరికి మూవీ అయితే ఫ్లాప్ అయితే అవ్వలేదు. బాలీవుడ్లో మంచిగానే నడుస్తుంది. కాకపోతే సయ్యారా మూవీ అయితే వచ్చింది. సో సయ్యారా మూవీ అయితే చాలా 10 daysలో 348 crores అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఎందుకని బాలీవుడ్లో అయితే ఆడతల్ల మూవీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హాలీవుడ్లో దాదాపు మూవీస్ అయితే ఒక యానిమేషన్ మూవీ అయితే వచ్చింది. సో దానివల్ల అయితే హాలీవుడ్లో అయితే ఆడతల్లా. సో ఈ 2 చోట్ల అయితే ఆడతల్లా. సో కర్ణాటకలో అయితే మంచిగానే ఆడుతుంది. సో డీసెంట్ నెంబర్తో ఆడుతుంది కర్ణాటకలో. సో కొన్ని చోట్ల అయితే ఆడట్లా అసలు. సో కర్ణాటకలో అయితే ఆడట్లా. సో తమిళనాడులో ఎలక్షన్ల పరంగా అయితే ఉంది కాబట్టి తమిళనాడులో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ల తరపు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అందుకని తమిళనాడులో అయితే ఆడట్లా. విజయ్ తలపతి ఫ్యాన్స్ అయితే అసలుకే చూడట్లా. సో ఇదొక రీజన్ తమిళనాడు. సో శ్రీలంక కొన్ని చోట్ల అయితే బాగా ఆడుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి కావాలని నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. సో వైసీపీ ఫ్యాన్స్ అయితే నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో అందువల్ల అయితే చూడట్లా. సో ఇక రెయినీ సీజన్ కూడా కాబట్టి రెయిన్స్ అయితే అన్ని చోట్ల అయితే పడుతున్నాయి. సో ఇక్కడ నెల్లూరు కాడ నుంచి నైజాం దాకా మొత్తం రెయిన్స్ అయితే పడుతున్నాయి. సో ఇది ఒక రీజన్ చెప్పుకోవచ్చు. సో మూవీ అయితే రీసెంట్గా పర్ఫామ్ చేసింది ఇప్పుడు దాకా. కాకపోతే ఇంకా 100 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. సో 62 కోట్ల షేర్. సో దాదాపు ఇప్పటి రికవరీ చేయదు. సో ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కింగ్డమ్ మూవీ అయితే ఉంది. చాలా పెద్ద బడ్జెట్తో వస్తుంది, చాలా హైప్తో వస్తుంది కాబట్టి సో దాదాపు కలెక్ట్ చేస్తే మినిమం ఒక 30 crores కలెక్ట్ చేయదు. సో 30 crores ప్రాసెస్తో అయితే ఎండ్ అవ్వబోతుంది హరిహర వీరమల్లు మూవీ వచ్చేసరికి. సో నేను చెప్పాలంటే నిజంగా హరిహర వీరమల్లులో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్న మూవీస్ ఆడుతాయి అని చెప్తున్నారు కానీ సో ఇక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ అయితే చేస్తున్నారు కాబట్టి వైసీపీ ఫ్యాన్స్. సో కంటెంట్ ఉన్న మూవీని కూడా చూడడానికి ఎవరు రావట్లా. సో విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల అయితే విఎఫ్ఎక్స్ అయితే బాగా. సో అదైతే నిజమని చెప్పుకోవాలి. సో కాకపోతే విఎఫ్ఎక్స్ బాగా పోయినా కంటెంట్ ఉంది కాబట్టి మూవీలో అయితే ఇంతవరకు అయితే లాక్కొని వచ్చారు. సో కంటెంట్ లేకపోతే డిజాస్టర్ హీరో మూవీ అయితే ఇది మాత్రం కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా హరిహర వీరమల్లు మూవీ వచ్చేసరికి 30 crores లాసెస్తో అయితే ఎండ్ అవుతుంది. ఇదైతే కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో 30 crores లాసెస్తో అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే ఫ్లాప్ అవ్వబోతుంది. సో ఏఎం రత్నం గారి చాలా అడ్డంకులతో అయితే రిలీజ్ అయితే చేశారు సినిమా. సో ఇదైతే చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.